ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నిండిపోయింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అధికారులు. ఇంకా గ్రామంలోని 40 కుటుంబాలకు పరిహారం అందకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే ఉంటున్నారు జనం. ఊరి చుట్టూ వరద నీరు ఉండడంతో పాములు, తేళ్లు, విషపురుగులు సంచరిస్తున్నాయి. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లించే వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు సెకండ్ ఏఎన్ఎంలు. 10వ పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ వంట వార్పు చేశారు. సెకండ్ ఏఎన్ఎంల దీక్షలకు మద్దతు తెలిపారు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో హరితహారంలో మొక్కలకు గుంతలు తీసేందుకు వెళ్లిన బోయ భాస్కర్ అనే ఉపాధి హామీ కూలీ చనిపోయాడు. బిజినాపల్లి మండలం మహాదేవునిపేటలో ఈ ప్రమాదం జరిగింది. కూలీలు పనిచేసే ప్రదేశంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో భాస్కర్ చనిపోయాడంటున్నారు గ్రామస్తులు. చనిపోయిన భాస్కర్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లాలోనూ 15 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు సెకండ్ ఏఎన్ఎంలు. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం రావడం లేదని ఆరోపించారు. 10వ పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు సెకండ్ ఏఎన్ఎంలు.